ఎన్నికల ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేశారు. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ బృందాలు వెళ్లే అవకాశం ఉంది. జిల్లా పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై మరో నివేదిక ఇవ్వనుంది సిట్. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. 3 బృందాలుగా విడిపోయిన పోలీస్ అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లోనే ఉన్నారు. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు అధికారులు. అవసరమైతే మళ్లీ దాడులు జరిగే ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసులను పోలీసులు విచారిస్తున్న తీరుపై మరో నివేదిక ఇవ్వనుంది సిట్. అనంతపురం జిల్లా తాడిపత్రికి సిట్ బృందం మరోసారి వచ్చింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి దాడులకు సంబంధించిన వీడియోలు, రికార్డులను పరిశీలించారు. అల్లర్లకు ప్రధాన కారణంగా గుర్తించిన రాళ్ల దాడిని ఎందుకు నియంత్రించలేకపోయారని స్థానిక పోలీసులను సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఎస్బీ అధికారులు ముందే గుర్తించి సమాచారం ఇచ్చారా లేదా, సమాచారం ఇచ్చినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తోందని తెలుస్తోంది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిట్ బృందం తాడిపత్రిలోనే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అటు పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ కొనసాగుతోంది. నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మాచర్ల ఘటనలకు సంబంధించి సుమారు 30 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు పోలీసులు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.